Here we go. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చింటూ టెక్ టీవీ. గాయస్, ఈ వీడియోలో మనం ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ట్రైన్ టికెట్ బుక్ చేయాలి అంటే మీకు ఐఆర్సీటీసీ అకౌంట్ అయితే ఉండాలి. సో ఐఆర్సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మీ మొబైల్లో క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేశాక ఐఆర్సీటీసీ అనేది సెర్చ్ చేయండి. అండ్ ఐఆర్సీటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. సో ఇలా సెర్చ్ చేయండి క్రోమ్లో. సో సెర్చ్ చేశాక మీకు ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీరు ఇక్కడ ఐఆర్సీటీసీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మనకి లాగిన్ అని ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఇక్కడ డౌన్లో లెఫ్ట్ సైడ్ మనకి రిజిస్టర్ అని కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది కొన్ని. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అండ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, అండ్ ఆక్యుపేషన్, అండ్ డేట్ ఆఫ్ బర్త్. అండ్ ఇక్కడ మీరు మొబైల్ నెంబరు ఇంతవరకు రిజిస్టర్ అవ్వని మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సో ఆల్రెడీ రిజిస్టర్ మొబైల్ ఇస్తే రాదనమాట. సో ఇలా మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీరు మీ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీ కంప్లీట్ అడ్రస్ ఇచ్చాక ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, టిక్ మార్క్ చేయండి. అండ్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ అయితే చేయండి. చేశాక ఇక్కడ మీరు రిజిస్టర్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయగానే మీరు రిజిస్టర్ అయితే అయిపోతారు. అండ్ ఐఆర్సీటీసీ అకౌంట్ పాస్వర్డ్ అండ్ ఐడి నెంబర్ 2 అయితే ఉంటుంది. సో ఈ 2 మెయిన్ అనమాట. అండ్ ఈ 2 మీరు రిజిస్టర్ చేసుకున్న మెయిల్కి అయితే వస్తాయి. సో ఇలా మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీ ఐఆర్సీటీసీ అకౌంట్ క్రియేట్ అయ్యాక ఇక్కడ మీరు 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి టాప్లో లెఫ్ట్ సైడ్. అండ్ ఇక్కడ లాగిన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ 2 అయితే వస్తాయి. సో 2 ఇక్కడ ఎంటర్ చేయి. అండ్ ఇక్కడ ఈ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేశాక మీరు ఇక్కడ సైన్ ఇన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. లేదా ఇక్కడ లాగిన్ అండ్ బుకింగ్ విత్ ఓటీపీ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసి కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. సో మెయిన్గా మీరు ట్రైన్ టికెట్స్ ఎందులో అయినా బుక్ చేసుకోవచ్చు, లైక్ గూగుల్ పే, ఫోన్పే అండ్ పేటిఎంలో. బట్ ఎందులో బుక్ చేసుకున్నా కూడా మీకు ఐఆర్సీటీసీ అకౌంట్ అయితే ఉండాలి. సో ఇప్పుడు మన ఐఆర్సీటీసీ అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకున్నాం. అండ్ రిజిస్టర్ అయ్యాక మీరు గూగుల్ పేలో, ఫోన్పేలో, పేటిఎంలో ఎందులోనైనా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అండ్ నేనే మోస్ట్లీ బుక్ చేసే ప్రాసెస్ వచ్చేసి వేర్ ఈజ్ మై ట్రైన్లో నుంచి, అండ్ పేమెంట్ వచ్చేసి గూగుల్ పే నుండి అయితే పే చేస్తాను. అండ్ పేటిఎంలో, ఫోన్పేలో మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తుంది. సో టికెట్ బుకింగ్ చేసేటప్పుడు అదే మీకు గూగుల్ పేలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓన్లీ ఐఆర్సీటీసీ అండ్ ట్రైన్ ఛార్జెస్ వరకు అయితే పడతాయి. సో ఇప్పుడు నేను బుక్ చేసే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు వేర్ ఈజ్ మై ట్రైన్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇందులోనే మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి ఈ యాప్లో. అండ్ మీరు ట్రైన్ని ట్రాక్ చేయొచ్చు అండ్ టికెట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ మీరు ట్రైన్ని, ఇది కామన్గా అందరికీ తెలిసే ఉంటుంది, ట్రైన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ యాప్ని యూస్ అయితే చేస్తాము. సో ఇక్కడ మీరు ట్రైన్ని స్టేటస్ చెక్ చేయడానికి ఇక్కడ ట్రైన్ నెంబర్, ట్రైన్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ సర్చ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. చేసి మీరు ట్రైన్ అయితే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో టికెట్స్ ఆప్షన్ ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీరు ఇక్కడ ఫ్రమ్ స్టేషన్ అండ్ టు స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఫ్రమ్ అండ్ టు సెలెక్ట్ చేశాక మీరు ఇక్కడ డేట్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు జర్నీ డేట్ అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మీరు డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను డేట్ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు కోటా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. జనరల్ కోటా అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి జనరల్ కోటా, తత్కాల్, లోయర్ బర్త్ అండ్ లేడీస్ మీకు కావాల్సిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేనైతే జనరల్ కోటా సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బుక్ టికెట్స్ ఆన్ గూగుల్ అని ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆరిజిన్ అండ్ డెస్టినేషన్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇక్కడ ఈ యారోస్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా రివర్స్ స్టేషన్స్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఇక్కడ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. డన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఫిల్టర్స్ ఆప్షన్ అయితే ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కోచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ జనరల్ క్లాస్ అని ఉంది. సో ఎనీ క్లాస్ ఆర్ మీకు ఏసీ కావాలనుకుంటే ఏసీ, ఆర్ నాన్ ఏసీ కావాలనుకుంటే నాన్ ఏసీ అయితే క్లిక్ చేయండి. నేనైతే ఎనీ క్లాస్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు డిపార్చర్ టైం అండ్ అరైవల్ టైం అయితే ఉంటుంది. సో ఇక్కడ నుండి ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం అండ్ అక్కడికి అరైవ్ అయ్యే టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేనైతే అన్నీ సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ అండ్ టు స్టేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆటోమేటిక్గా మనకి ఒక స్టేషన్ అయితే ఎక్స్ట్రా వస్తుంది. అండ్ నేను ఇక్కడ వరంగల్ టు సికింద్రాబాద్ అయితే సెర్చ్ చేశాను. బట్ ఇక్కడ మనకి కాజీపేట అండ్ కాచిగూడ అయితే వచ్చింది.
ఒకవేళ ఆ ట్రైన్స్‌కి అవైలబుల్ ఉన్నాయా లేదా కూడా చూడాలనుకుంటేనే ఇవైతే టిక్ మార్క్ ఉంచండి. ఒకవేళ లేదు ఓన్లీ మీరు సెలెక్ట్ చేసిన స్టేషన్స్ నుండి కావాలనుకుంటే ఇవైతే అన్‌టిక్ చేయండి. ఫిల్టర్ అయితే అవుతాయన్నమాట. ఓన్లీ మనం సెలెక్ట్ చేసిన స్టేషన్సే కనిపిస్తాయి. సో, జస్ట్ సెలెక్ట్ చేశాక మీరు ఇక్కడ క్లోజ్ అని ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనం రిజల్ట్స్ అయితే చూడొచ్చు. 14 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో, అదే మీరు ఇవన్నీ సెలెక్ట్ అయ్యి ఉన్నాయనుకోండి, మనకి చాలా స్టేషన్స్ వస్తాయి. సో, మనం తొందరగా బుక్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ ఇదంతా అయిపోయాక మనకి ఇక్కడ అవైలబిలిటీ ఓన్లీ అని ఉంది. సో, కొన్ని వెయిటింగ్ లిస్ట్‌లో అయితే ఉంటాయి. ఇక్కడ మనం డౌన్‌లో చూడొచ్చు. ఇక్కడ 1A అని ఉంది. అండ్ ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్‌లో వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంది. సో, ఇట్లాంటివి మీకు కనిపించొద్దు. ఓన్లీ అవైలబుల్ ఉన్న టికెట్సే కనిపించాలనుకుంటే ఇక్కడ అవైలబుల్ ఓన్లీ అని ఉంది. సో, దాని మీద క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనకి అన్నీ ఫిల్టర్ అయితే అయిపోయాయన్నమాట. సో, ఇప్పుడు మీరు టైం అయితే చూసి బుక్ చేసుకోండి. సో, ఇక్కడ మనకి 1:30 AM to 4 AM అని ఉంది. అండ్ ఇక్కడ మనకి ట్రైన్ నెంబర్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం ట్రైన్ నెంబర్ అయితే చూడొచ్చు. సో, ఇప్పుడు మీరు డిపార్చర్ అండ్ అరైవల్ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి స్లీపర్ క్లాస్ చూడొచ్చు. సో, స్లీపర్ క్లాస్ అంటే పడుకొని ట్రావెల్ చేసేదన్నమాట. సో, అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 3 టైర్ ఇక్కడ ఏసీ కోచెస్ కూడా కనిపిస్తున్నాయి. 3 టైర్ ఏసీ అండ్ నెక్స్ట్ 2 టైర్ ఏసీ అండ్ 1 టైర్ ఏసీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సిట్టింగ్ 2S అని ఉంది. సో, 2S అంటే సెకండ్ సిట్టింగ్. సెకండ్ సిట్టింగ్ అంటే నార్మల్గా మనం కూర్చొని ట్రావెల్ చేసేది. సో, ఇప్పుడు మీకు కన్వీనియంట్గా ఉన్న టైంని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, నేను ఇక్కడ శాతవాహన ట్రైన్ టికెట్ అయితే బుక్ చేస్తున్నాను. సో, ఇక్కడ మనం డిపార్టింగ్ టైం అయితే చూడొచ్చు. ఫ్రమ్ వరంగల్ 9:20 AMకి స్టార్ట్ అవుతుంది. అండ్ అరైవల్ వచ్చేసి 11:55 AM అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం ప్రైస్ అయితే ఇక్కడే చూడొచ్చు. అండ్ సీట్స్ అవైలబిలిటీ కూడా చూడొచ్చు. ఇక్కడ మనకి ప్రైస్ అయితే 90 ఉంది. సో, సీట్స్ కూడా మనం ఇక్కడే చూడొచ్చు ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి. సో, ఇప్పుడు మీరు ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాక అన్ని డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి బిఫోర్ బుకింగ్. సో, నేను ఇక్కడ 2S మీద అయితే క్లిక్ చేస్తున్నాను సెకండ్ సిట్టింగ్. అండ్ మనకి ప్రైస్ వచ్చేసి ఇక్కడ 90 రూపీస్ కనిపిస్తుంది. బట్ మనకి ఇక్కడ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి అనమాట. ఆప్షన్ సెలెక్ట్ చేశాక డౌన్లో మీరు ఇక్కడ బుక్ టికెట్ విత్ గూగుల్ పే అని ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. సో, మనకి గూగుల్ పే అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ మనకి ట్రిప్ డీటెయిల్స్ అని ఉంది. బోర్డింగ్ పాయింట్ వచ్చేసి వరంగల్ అంటే మీరు ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నారో ఆ స్టేషన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మన ఐఆర్సిటీసీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఐఆర్సిటీసీ యూజర్ ఐడి అని ఉంది. సో, మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న వాళ్ళైతే మీ ఐడిని ఎంటర్ చేయండి. ఇంతకుముందు మీకు మెయిల్ వస్తుందని చెప్పాను కదా రిజిస్టర్ అయ్యాక. అండ్ ఆ మెయిల్లోనే మీకు పాస్వర్డ్ అండ్ ఐడి ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఐడి అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మనకి సేవ్ యూజర్ ఐడి ఫర్ ఫ్యూచర్ బుకింగ్స్ అని ఉంది. సో, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీ ఐడి ఆటోమేటిక్గా ఇలా ఎంటర్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో, మనకి సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. సో, ఇక్కడ మీరు మీ నేమ్, ఏజ్, జెండర్ అండ్ బర్త్ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలాగ మీకు ప్యాసింజర్ కొత్త నేమ్ ఇస్తున్నప్పుడు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో, దాన్ని క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ టైం ఆటోమేటిక్గా మీ నేమ్స్ అయితే ఇలా కనిపిస్తాయి అన్నమాట. సో, ఇక్కడ నా నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో, మీ నేమ్ ఎంటర్ చేయండి, ఏజ్ ఎంటర్ చేయండి అండ్ జెండర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక బర్త్ ప్రిఫరెన్స్ అయితే సెలెక్ట్ చేయండి. సో, మీ బర్త్ ప్రిఫరెన్స్ ఏం అవసరం లేదు అనుకుంటే నో బర్త్ ప్రిఫరెన్స్ అని ఉంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ విండో సీట్ కావాలనుకుంటే విండో ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాక మీరు ఇంకా ప్యాసింజర్ని యాడ్ చేయాలనుకుంటేనే ఇక్కడ యాడ్ ప్యాసింజర్ ఉంది. సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంకో ప్యాసింజర్ని యాడ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ ఉంటే ఇక్కడ యాడ్ చైల్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. సో, ఇప్పుడు మనకి ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ అండ్ పిన్ కోడ్ అయితే ఉంది. సో, మీరు డిపార్టింగ్ అయ్యే స్టేషన్ ఇచ్చినా పర్లేదు అండ్ అరైవల్ స్టేషన్ ఇచ్చినా పర్లేదు. ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాక ఇక్కడ ప్రిఫరెన్స్ అండ్ జిఎస్టీ అని ఉంది. సో, ఇక్కడ మీరు ఇన్సూరెన్స్ కావాలి ట్రావెల్ ఇన్సూరెన్స్ అనుకుంటే ఇది టిక్ చేయండి. ఒకవేళ అవసరం లేదనుకుంటే అన్టిక్ చేయండి. సో, ఒకవేళ మీకు బర్త్స్ అనేటివి అలాట్ అయితేనే బుక్ చేయండి, లేకపోతే వద్దని చెప్పేసి ఆప్షన్. సో, దాన్ని కూడా నేను అన్టిక్ అయితే చేశాను. అండ్ ఇక్కడ కన్సిడర్ ఫర్ ఆటోమేటిక్ అప్డేట్స్ అని ఉంది. సో, ఇది ఆప్షన్ టిక్ చేస్తున్నా అన్టిక్ చేస్తున్నా పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ బుకింగ్ కండిషన్స్ ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఓన్లీ ఈ కోచ్లోనే కావాలి అనుకుంటే ఇక్కడ ప్రిఫరెన్స్ కోచ్ నెంబర్ ఉంది. సో, ఇదే అనమాట. ఇక్కడ బుకింగ్ కండిషన్ జిఎస్టీ డీటెయిల్స్ అయితే ఏం టచ్ చేయకండి వాటిని. ఒకవేళ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే అవి కూడా ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కంటిన్యూ అని ఉంది. సో, దాని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేశాక ఇప్పుడు మీ ఐఆర్సిటీసీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. అండ్ ఫస్ట్ పేమెంట్ అయితే అవుతుంది. సో, మీకు టికెట్ బుక్ అవ్వకముందే పేమెంట్ అయితే అవుతుంది. సో, పేమెంట్ అయ్యాక మీరు ఐఆర్సిటీసీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
అండ్ ఎంటర్ చేసి క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. సో అప్పుడు మీకు టికెట్ అయితే వస్తుంది. సో మీరు పేమెంట్ ముందే డబ్బులు కట్ అయ్యాయని చెప్పి టెన్షన్ అయితే పడకండి. సో ఇక మీకు ఐఆర్సీటీసీ పాస్వర్డ్ గుర్తుంటే మై ఐఆర్సీటీసీ పాస్వర్డ్ అని ఉంది, దాని మీద అయితే టిక్ చేయండి. అండ్ ఒకవేళ మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి కంప్లీట్ ప్రైస్ అయితే చూపిస్తుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా ఛార్జ్ అయితే అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 95 ఉంది. అండ్ ఇక్కడ మనకి ఐఆర్సీటీసీ సర్వీస్ ఛార్జ్ అయితే పడుతుంది. అండ్ టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 112.70 అయితే అవుతుంది. సో ఇది కంప్లీట్ అమౌంట్ అనమాట. ఇక్కడ మనకి కంటిన్యూ ఆప్షన్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీరు ఇప్పుడు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేశాక మీ పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ మనకి పేమెంట్ అయితే అయిపోయింది. అండ్ మీరు బుకింగ్ చేసే ప్రాసెస్లో బ్యాక్ అయితే వెళ్ళకండి అండ్ వేరే అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయకండి కంప్లీట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యే వరకు. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది యూజర్ ఐడి ఆల్రెడీ వచ్చేసింది, ఇక్కడ పాస్వర్డ్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఐఆర్సీటీసీ పాస్వర్డ్ కరెక్ట్ ఎంట్రీ చేయండి. అండ్ ఇక్కడ మన నెక్స్ట్ క్యాప్చా ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. అండ్ మనకి ఇక్కడ లిమిటెడ్ టైం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి కౌంట్డౌన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ పాస్వర్డ్ అండ్ క్యాప్చా ఎంట్రీ చేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేయండి. అండ్ అప్పుడప్పుడు పాస్వర్డ్ కరెక్ట్ ఎంటర్ చేశాక కూడా రాంగ్ క్రెడెన్షియల్స్ అని వస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ఐఆర్సీటీసీ పాస్వర్డ్ అయితే చేంజ్ చేయండి. సో చేంజ్ చేసి ట్రై చేయండి. సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి ట్రైన్ టికెట్ అయితే బుక్ అయిపోయింది. సో బుకింగ్ కన్ఫర్మ్డ్ అని వచ్చింది. సో ఇక్కడ మీరు టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ టికెట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మనం టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిటర్న్ టికెట్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేసి రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ స్టేటస్ సిఎన్ఎఫ్ అని ఉంది. సో సిఎన్ఎఫ్ అంటే కన్ఫర్మ్డ్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ బర్త్ పొజిషన్ నేను విండో సెలెక్ట్ చేశాను కాబట్టి విండో వచ్చింది. అండ్ ఇక్కడ క్లాస్ కోచ్ సీట్ నెంబర్ అయితే చూడొచ్చు. సెకండ్ సీటింగ్ మనం సెలెక్ట్ చేసింది. అండ్ కోచ్ వచ్చేసి D2 అండ్ సీట్ నెంబర్ వచ్చేసి 54. ఇక్కడ మనకి ఈ బాక్స్ అయితే ఉంది కదా. సో ఇక్కడ వరకు మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ వరంగల్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ బర్త్ పొజిషన్ ఉంది. సో ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. ట్రైన్లో చెక్ చేస్తే చూపించడానికి ఈ స్క్రీన్ షాట్ అయితే సరిపోతుంది. అండ్ మీరు గూగుల్ పేలో కూడా టికెట్ అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ పే ఓపెన్ చేశాక పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి బిజినెస్ అండ్ బిల్స్ అని ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ట్రైన్స్ అని ఉంది. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం ట్రైన్ టికెట్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం పేమెంట్ చేసాం. సో పేమెంట్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన టికెట్ కూడా మళ్ళీ ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. అండ్ ఒకవేళ క్యాన్సిల్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడ నుండి క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. బట్ క్యాన్సిలింగ్ అనేది మీరు 3 hours బిఫోరే చేయాలి అడ్వాన్స్గా. సో ఇక్కడ క్యాన్సిల్ అని ఉంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి క్యాన్సిల్ టికెట్ ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మీ టికెట్ని అయితే క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు బుక్ చేసేప్పుడు మీ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోతే మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా మీరు మళ్ళీ టికెట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు అండ్ క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు. సో మొత్తానికైతే ఇది గాయ్స్ ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేయాలని చెప్పేసి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ.